సాయిరాం గురుదేవదత్త సమర్థ సద్గురు శ్రీ షిరిడి సాయిబాబా సచ్చరిత్ర శ్రీ సాయిబాబా లీలలు విశ్లేషణ నిత్య పారాయణ గ్రంథము శనివారము 3వ రోజు పారాయణము అధ్యాయం 16. ఇప్పుడు మనం తెలుసుకునే ఈ లీలను శ్రద్ధగా అవగాహన చేసుకుంటే మన జీవితము ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నదో లేదో గ్రహించగలము. ఒక ధనవంతుడు సకల ఐశ్వర్యములతో తొలతూగుతూ ఇండ్లు తోటలు పొలములు సంపాదించినాడు. ఏ కొరత లేని ఆ ధనికుడు శ్రీ సాయిబాబా కీర్తి విని వారి నుండి బ్రహ్మజ్ఞానమును పొందవలెనని తలచి ఆ విషయం అతని స్నేహితునితో చెప్పినాడు. ఆ స్నేహితుడు బ్రహ్మజ్ఞానం సంపాదించుట అంత సులభమైనది కాదు. ముఖ్యముగా నీ వంటి పేరాస గలవానికి అది మిగుల దుర్లభము. ధనము భార్యాబిడ్డలతో తేలి ములుగుచున్న నీ వంటి వానికి బ్రహ్మజ్ఞానమును ఎవరు ఇచ్చెదరు? నీవు ఒక్క పైసా అయినా దానము చేయని వాడవే, నీ కోరిక నెవరు తీర్చెదరు అని ధనికునితో చెప్పాను. హృదయ క్షేత్రం శుద్ధి కానిదే బ్రహ్మజ్ఞానము లభించదు. బ్రహ్మజ్ఞానం ఎట్టు లభించినో ఆ ధనికునకు మాత్రము తెలియదు. అతను స్నేహితునకు ఈ విషయంలో కొంత తెలిసి ఉండటచే అతని ప్రస్తుత స్థితి బ్రహ్మజ్ఞానమునకు పొందుటకు తగి ఉండలేదని ధనికునకు చెప్పినాడు. దీనికి ఒక ఉదాహరణ చెప్పుదురు. భూమిని క్షేత్రమందురు, ఆ క్షేత్రములో విత్తనము నాటవలెనన్న ఆ క్షేత్రమును శుద్ధి చేయవలెను. ఆ పొలమును నాగలితో దున్ని పదును చేసి కలుపు మొక్కలను ఏరివేసి నీటితో తడిపి తగిన ఎరువు వేసిన తరువాత మంచి విత్తనములను నాటినప్పుడు మాత్రమే ఆ క్షేత్రమున విత్తనం మొలకెత్తి చెట్టు ఏపుగా పెరిగి మంచి పంటనిచ్చును. అట్లే మన హృదయ క్షేత్రమును కూడా శుద్ధి చేయవలెను. ప్రప్రథముగా వివేక వైరాగ్యములు ఉండవలెను. లోపము పేరాశ ఉండరాదు. దారేషణ పుత్రీషణ ధనేషణ అను ఈ క్షణత్రయములు అనగా భార్య పుత్రులు ధనమునందు వ్యామోహం వలదనెను. వీటినే కలుపు మొక్కలని అరణ్యములోని పులులు తోడేళ్లతో పోల్చుట జరుగుచున్నది. కామ క్రోధ లోప మోహ మదమాశ్చర్యములని అరిషడ్వర్గములను కూడా జయించిన తరువాత జ్ఞానమును తెలుసుకొనుటకు హృదయక్షేత్రము సిద్ధమగును. అప్పుడు సద్గురువును ఆశ్రయించి వారిని త్రికరణ సిద్ధిగా సేవించిన వారికి ఆ గురువు మంచి విత్తనమును నాటినట్లుగా మనలోని అజ్ఞానమును తెలిపి జ్ఞానమును కలిగింతురు. క్రమమైన ఈ మార్గములో మార్గదర్శకుడైన గురువు సహాయముతోనే బ్రహ్మజ్ఞానం కలుగును. ఆలోచనయే చేయక ఆ ధనికుడికి ఇవ్వలేదు. బ్రహ్మజ్ఞానం కోసం వచ్చిన వాడు తన జేబులో ధనము ఉన్నప్పటికీ ఆ స్వల్ప మొత్తమును అప్పుగా ఇవ్వలేకపోవుట లోభిధనము కదా. ఆ ధనము ఇవ్వకపోగా ఊరకనే కూర్చుండక బాబా బ్రహ్మజ్ఞను చూపించండి, త్వరగా వెళ్ళిపోవాలి అని త్వరపడసాగాడు. ఆ ధనికుడు ఓయి నీవు కూర్చున్న చోటనే బ్రహ్మమును చూపించాలని నేను ఇప్పటి వరకు ప్రయత్నించుచున్నాను. అది నీకు ఏమీ అర్థం కాలేదు. బ్రహ్మము కావాలనైనా పంచ ప్రాణములు, పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, మనస్సు బుద్ధి అహంకారములను సమర్పించవలసి ఉన్నది అని చెప్పిరి బాబా. ఇంద్రియములే అన్నిటికీ మూలము. ఆ ఇంద్రియములు బయట ప్రపంచమున తిరిగిన బ్రహ్మజ్ఞానము లభించదు. ఆ ఇంద్రియములను అంతర్ముఖము చేసి పరమాత్మపై నిలిపినప్పుడు బ్రహ్మము లభించును. ఈ బ్రహ్మమును దర్శించువానికి ఉండవలసిన లక్షణమని వాటిని నీకు నాకు సమర్పించి నీవు బ్రహ్మమును వెంటనే చూపగలను అని బాబా చెప్పటగా తెలియవలేను. బ్రహ్మజ్ఞానం లభించే మార్గం కఠినమైనది, ఇరుకు బాట అని హాజీ లీలలో చెప్పుడు చూడవచ్చు. అది అందరికీ సులభ సాధ్యమైనది కాదు. ఐహిక విషయాలన్నింటినీ యందు ఎవరు విరక్తిని అర్హత లేని అనధికారులను బ్రహ్మబోధ వృద్ధాశ్రమ నిష్ప్రయోజనము బ్రహ్మ ప్రాప్తి పొందుటకు ఆత్మజ్ఞాన సాధనయే మార్గము. బ్రహ్మమును పొందుటకు జ్ఞాన సాధనలో అభ్యాసము మరియు శ్రమ తప్పనివని. ఎముకలు పుల్లలైపోవాలి అంటే ఎంతో నిరంతర శ్రమ పడాలన్నమాట. శృతి ఏమి చెబుతున్నదంటే, నేను బ్రహ్మమును అన్నజ్ఞానం కలిగినప్పుడు జ్ఞాత ఆత్మస్వరూపంలో లీనమైనప్పుడు దానిని విశ్వభావ విసర్జన అని గురుకృపతోనే బ్రహ్మజ్ఞానం మెల్లగా లభిస్తుంది. మాయ భ్రమ నివృత్తి అయి అజ్ఞానము తొలగి జ్ఞానం కలుగుతుంది. ఎలా అనా? మాయ అంటే అజ్ఞానం వల్ల తాడును పాముగా దలుచుట,
ముత్యపు చిప్పను వెండిగా భ్రమించుట. జ్ఞానం వల్ల అది పాము కాదు తాడని తెలిసి అది వెండి కాదు ముత్యపు చిప్ప అని తెలుస్తుంది కనుక అలా భ్రమ తొలగాలి. ఈ వేదాంతమునకు నేను బద్ధుణ్ణి ముక్తుణ్ణి కావాలి అని ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వారు మాత్రమే అర్హులు. జీవులలో ఉన్న ఆత్మ నిత్యం, సనాతనం, శాశ్వతం. దీనికి జనన మరణాలనే వికారములు లేనిది. జనన మరణాలు ఆత్మకు ఉపాధి అయిన శరీరమునకే. ఆత్మ ఓంకార అక్షరమునకు ప్రతీక. ఇది అనాది, అనంతము, ఎల్లప్పుడూ ఉండేది. ఇది తెలియక శరీరమునే ఆత్మయని అజ్ఞానముచే తలచేవారు ఆత్మజ్ఞానము కోసము శ్రమపడినను పరమార్థము లభించదు. మనస్సుతో సహా సర్వేంద్రియాలు బుద్ధి ఆధీనంలో ఉండాలి. మనస్సుని బుద్ధి యందు ఏకాగ్రం చేయాలి. బుద్ధిని సర్వవ్యాపి అయిన మహాతత్వంలోనూ ఈశ్వరతత్వంలోనూ లయం చేసి మహాతత్వాన్ని ఆత్మతత్వంలో లీనం చేయవలెను. ఈ విధముగా సాధన చేసినప్పుడు ఆత్మస్వరూపం ప్రకటన అవుతుంది. ఓం అను ప్రణవము ఆత్మ సాధనకు దారి. సర్వ వేదాల సారమైన ప్రణవ స్వరూపమే ఓంకారం. ఓం ప్రణవము. ఇది ఆత్మకు ఆలంబనము. బ్రహ్మకు ప్రతీకమైన ఓంను ధ్యానించాలి. ఎల్లప్పుడూ ఉపాసన చేయాలి. ఆ ప్రణవాన్ని అర్ధసహితముగా నిర్ధారణ చేసుకున్నటయే మహావాక్యాల చింతన. ఓం శబ్దముతో ఉచ్చరించే ఓం అనే అక్షరము సకల తపస్సు సారం. ఈ శబ్దాన్ని ఉచ్చరించిన మాత్రాన దాని అర్థం స్ఫురిస్తుంది. దాని నిరంతరము స్మరిస్తే సాక్షాత్కారం కలుగుతుంది. బ్రహ్మ మరియు ఆత్మ ఒక్కటే అన్న భావన జ్ఞానం పొందే సాధన. ఇది జనన మరణాల భ్రమణం నుండి నివృత్తి పొందే సాధన. విషయ కల్పనలు లేని శూన్య స్థితి కలిగినప్పుడు అహం బ్రహ్మస్మి అనే భావన కలుగుతుంది. వేదాలలోని మహావాక్యాన్ని నిరంతరము స్మరించుట వలన బుద్ధి సహజ స్థితిని పొందును. జ్ఞానం లభించును. ఆత్మ అణువు కంటేనూ అతి సూక్ష్మమైనది. ఆత్మ పరిపూర్ణం. ఆత్మకు జననం లేదు, మరణం లేదు. ఆత్మను ఇది అని నిర్ధారించుట కష్టము. ఓంకార ప్రతీకమైన బ్రహ్మమే దాని మూల స్వరూపం. సద్గురువును దృఢంగా పట్టుకున్న వారు అల్ప ప్రయాసతో ఆత్మను దర్శించగలరు. అట్టి వారికి బ్రహ్మజ్ఞానం ప్రకటనమవుతుంది. దీంతో అజ్ఞానం తొలగిపోయి ఆత్మస్వరూప స్థితి అనుభవంలోకి వస్తుంది. దీనిని మోక్షం అందురు. దీనిని పొందట కొరకే జీవులు శ్రమిస్తూ ఉంటారు కనుక మోక్షమును మాత్రమే కోరుచు ఇహపర సుఖాలు ఆశించకుండా ఉండువారు మోక్షమును పొందుటకు అర్హులు. అహంకారము తొలగినదే, లోభము నశించినదే, మనసు వాసనారహితం కానిదే బ్రహ్మజ్ఞానం కలగదు. నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారం కఠినతరమైనది. సగుణ బ్రహ్మ యొక్క ఉపాసన తెలుసుకునుట బుద్ధిమంతుల ధర్మం. కనుక ఆత్మ ఏమార్పు చెందక నిత్యమై ఉండేది. శరీరం అనిత్యం, అశాశ్వతం, మార్పు చెందేది. ఆత్మను నేనే అనే అభేద దృష్టి కలిగి ఉండాలి. ఒక్క బ్రహ్మమే నిత్యం, మిగతావన్నీ అనిత్యం. దృశ్యజాతం అంతా శాశ్వతం కాదు. బ్రహ్మను గురించి చెప్పేవారు లభించరు. అలానే బ్రహ్మజ్ఞానాన్ని వినే శ్రోతలు దొరకరు. పోయి అడుగగానే ఇవ్వడానికి బ్రహ్మజ్ఞానం అందుబాటులో ఉన్నదా? పర్వతములలో గుహలలో ఉండి యమ నియమాలతో కట్టుబడి జ్ఞాన కారణలోని నిరంతరము నిమగ్నమై ఉండు వారికి కూడా అది లభించదు. గురువు యొక్క అనుగ్రహము లేకపోతే బ్రహ్మజ్ఞానం లభించదు. నీ వంటి లోబికి బ్రహ్మజ్ఞానం ఎలా లభిస్తుంది? ధనమునందు ఆశ ఉండు వారికి బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కల్పాంతములోనైనా లభించదు. కనుక దీనిని బాగుగా గుర్తునందుంచుకో అని బాబా అతనికి బ్రహ్మజ్ఞానం ఎలా లభిస్తుందో తెలిపారు. శ్రీ సాయిబాబా అలా ఆ ధనికుని మన ముందు నిలిపి సాయి భక్తులమైన మనము బ్రహ్మజ్ఞానం పొందుటకు అర్హత ఎలా పొంది సాధన చేయవలనో సవిరముగా చెప్పి ఉన్నారు. బ్రహ్మమును పొందక బాబా చూపిన ఆ మార్గమున సాధన చేయకుంటే ఈ మానవ జన్మను వ్యర్థం చేసుకుని వారు అగుదుమని అవగాహన అయినది. ఓం శ్రీ సాయి గురువే నమః. 16వ అధ్యాయము సమాప్తము.